ఇక్కడ చూస్తున్నాం ప్రజెంట్ మనము, ఎందుకంటే అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉజ్జయిని మాంకాల్లో ఉన్నటువంటి అమ్మవార్లు, అదేవిధంగా ఇక్కడ మరి కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జి ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా ఈ రోజు మీరు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది, ఏ విధంగా అనిపిస్తుందా? ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తున్నారు. మరి రేపే ఇక్కడ బోనాల పండుగ, మరి బోనాల పండుగ కంటే ముందే కూడా బోనాల పండుగ వాతావరణం అనేది ఉజ్జయిని మహాకాళి టెంపుల్ లో అమ్మవారి దయ, అమ్మవారి ఆశీర్వాదం. మేము చేసేది అంటూ ఏం లేదు. ఈ భక్తులందరూ అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చారు. మనమందరం అమ్మవారి బిడ్డలమే. సో అందరికీ స్వాగతం. మా వంతు మేము ఏం చేయగలమో అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. మీరు చూస్తున్నారు, చాలా పని ఉంది కాబట్టి మళ్ళీ మాట్లాడదాం. ఒక సనత్ నగర్ అదృష్టం ఇది. మాకు 2 వరాలు ఉన్నాయి. ఒకటేమో బల్కంపేట అమ్మవారి తల్లి గుడి ఉంది ఇక్కడ, అలాగే మహంకాళి అమ్మవారి తల్లి గుడి ఉంది ఇక్కడ. మాకు భక్తులకి సేవ చేసే ఒక అవకాశం అమ్మవారు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ స్వాగతం. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని అందరం సుఖంగా ఉందాం. చాలా మంది ప్రభుత్వం మారడంతో మేము కొంత ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సాంప్రదాయంగా మనకు పండుగలు జరిగేవి. ఏదైనా తెలుగు పండుగ అంటే ఉట్టి పడేది అక్కడ గత ప్రభుత్వమే అని అంటున్నారు. మరి నిజంగా కాంగ్రెస్ లో ఇట్లాంటివి ఉండేవి అని చెప్పడానికి చాలా మంది కొన్ని విమర్శిస్తున్నారు. దాని విధంగా ఎన్నో రకాలుగా ప్రభుత్వం ఎన్నో డబ్బులు కానీ, వసతులు కానీ, ఫెసిలిటీస్ కానీ ప్రజలకి ఎక్కువ చేసింది. బీఆర్ఎస్ టైంలో ఉండటం కంటే ఈసారి ఫండ్స్ ఎక్కువ అయినాయి, అలాగే ఫెసిలిటీస్ ఎక్కువ అయినాయి. మీరు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అడగచ్చు. ఎంతో మందికి ముందర మహిళలకు ప్రత్యేకంగా ఎంతో కష్టం అయ్యేది. బీఆర్ఎస్ పార్టీ మహిళల పార్టీ కాదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. బోనాలు తీసుకొచ్చేది మహిళలే. వాళ్ళ కాళ్ళ కింద ఎంత వేడిగా ఉంటుందో నాకు కూడా తెలుసు. నేను బోనాలు తీసుకొస్తే ఎండలో నడుచుకుని వచ్చేటప్పుడు కాళ్ళకి రాళ్ళు అవన్నీ ఎట్లా తగులుతాయి, దానికోసం అని మ్యాట్లు వేసాం. మహిళలు ఉపవాసం ఉండి వస్తారు, వాళ్ళ కళ్ళు తిరుగుతాయి, అలానే ఏసీలు పెట్టించాం. అలాగే వాళ్ళ మహిళల కోసం అని ఎంతో పనులు చేసిన నేను పార్టీ పరంగా మాట్లాడినమ్మా. ఈ ప్రభుత్వం మారిన తర్వాత మహిళలే మీకు చెప్తారు ఎందుకు ఇంతమంది వస్తున్నారు అనేది మీరు కూడా చూడాలి. ఎందుకంటే మహిళలకి ఫ్రీ బస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్నో ఫెసిలిటీస్ కల్పించిన పార్టీ ప్రభుత్వం ఇది. ముందర వాళ్ళు ఏమైనా పొలిటికల్ పరంగా వాళ్ళు ఏదైనా అంటే నేను దానికి ఆన్సర్ చేయనమ్మా. మీరు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దాదాపు ఇప్పుడు దర్శించుకున్నారు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు దర్శించుకున్నారు? ఒకవేళ మీరు ఏదైనా కోరుకుంటే అమ్మవారి మీకు అనుగ్రహం కలిగి. నేను చిన్నప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళం. అమ్మవారు ఆగ్రహం వస్తుందని చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు అమ్మవాళ్ళు. అరే ఇలా చెయ్యొద్దు, ఇలా నేర్చుకోవాలి అని చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి మాకు ఫాలో ఉంది. ఇదేమి కొత్త కాదు. కానీ అమ్మవారిని ప్రతిసారి దర్శించుకున్నప్పుడు అమ్మవారికి కొత్తగా మనం మీకు అందించినటువంటి అనుగ్రహం అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా మందికి మాకు అమ్మవారిని దర్శించుకుంటే మాకు భవిష్యత్తులో ఇలా జరిగింది, మా కోరిక నెరవేరింది, అమ్మవారికి మాకు ఎంతో ప్రశాంతంగా ఉంది, మేము సుభిక్షంగా ఉన్నామంటారు. మీ జీవితంలో ఎస్పెషల్లీ ఇట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? మంచి క్వశ్చన్ అడిగా. ఒకటేనంటున్నాను, వచ్చే ప్రతి సామాన్య భక్తులు ఎవరైతే అసలు నార్మల్ క్యూ లైన్స్లో నుంచుని గంటల తరబడి వస్తారో వాళ్ళకి మంచిగా దర్శనం ఇచ్చి వాళ్ళని మంచిగా దర్శనం కుదిరేటట్టు చేయాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అది అవుతుంది ప్రతిసారి. దానికంటే నాకు ఇంకేమవుతూ. నాకు పర్సనల్గా నేను ఎప్పుడు ఏం అడగను. కుటుంబం అంటే వీళ్ళందరే కుటుంబం అండ్ నాకు కావాల్సింది కూడా వీళ్ళందరూ సరిగ్గా ఉండాలని అందుకే నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను సెలవు తీసుకోవాలి, చాలా రష్గా ఉంది. కొన్ని ఫెసిలిటీస్ చూడాలమ్మా. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం. ఎందుకంటే అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా పట్టు వస్త్రాలు, బంగారు బోనంతో పాటు అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి బోనాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కల్పించేటువంటి అన్ని ఫెసిలిటీస్ వచ్చేటువంటి ప్రతి మహిళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే అందులో శివసత్తులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అదేవిధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికంగా సమర్పించుకునేటువంటి వడిబియ్యం పోసుకునేటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. దీంతో పాటు మెడికల్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరుగుతుంది అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత. వీడియో జర్నలిస్ట్ రంజిత్ తో రాణి, ఉజ్జయిని మహాకాళి ఆలయం.